పిలిచాడు వాడు. రాక్షసోత్తంలారా ఎందుకు పోట్లాడతారు? నేనే ఇచ్చా, నాకు తెలిసే ఇచ్చా. సర్వసంపదలకు ప్రభు అయిన దైవం మనల్ని తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడు? మనం చేసింది తప్పు కాబట్టి ఈ ఇంద్ర పదవి ఇవన్నీ లాక్కోవడానికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైపోయిందిగా మనకి. కాబట్టి నేను మాట ఇచ్చాను కాబట్టి చేశా. కాబట్టి మనకిచ్చిన రాజ్యం ఇచ్చాడు ఆయనే, నన్ను ఇంద్రభోగం ఇచ్చాడు ఆయన, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాడు. దీని గురించి మనం బాధపడాల్సిందేం లేదు. మనం మన శక్తి మళ్ళీ కూడా తీసుకునేంత వరకు మనం ఉండాలి. మన కాలం కలిసి రానప్పుడు యుద్ధం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు పోరాటం సముచితం కాదు. మీరందరూ కూడా మీరు వెళ్ళిపోండి, మీ ప్లేస్లకు వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ ఎవరు ఉండటానికి వీల్లేదన్నాడు. ఈయన విష్ణు ఒకసారి గరుత్మంతుడి వైపు చూశాడు. ఆ గరుత్మంతుడు విష్ణు యొక్క మనసులో ఉద్దేశం తెలుసుకుని ఈ అసుర ప్రభువుని వరుణపాశంతో బంధించేశాడు. బాహువులు పాదాలు బంధించే హరి కృపయ కనుక ఆయనేం చేయగలను కానీ అలా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడట్లా, ఆ బంధంలోనే ఉండిపోయాడు అలాగా. కాబట్టి అప్పుడు అడుగుతున్నాడు, బంధించిన తర్వాత బలి బంధనం అయిన తర్వాత అడుగుతున్నాడు. ఎవరు? వటుడు ఏమని అడుగుతున్నాడు? ఓ దానవధీరా, నాకు 3 పాదాలు ఇస్తా అన్నావు, భూమితో సూర్యచంద్రులండి స్థలం ఒక పాదం అయింది, స్వర్గాది ఊర్ధ్వలోకాలు ఇంకో చరణమైంది, నీది అయినదంతైనా నాకు 2 పాదాలకే సరిపోయింది. ఈ 3వ పాదాన్ని ఎక్కడ పెట్టమంటావు? నాకు ఎక్కడి నుంచి ఇస్తావు 3వ పాదం? 2 పాదాలు అయిపోయాయి కదా, ఇప్పుడు 3వ పాదాన్ని ఎక్కడ పెట్టమంటావు అని అడగగానే సత్యానికి భంగం రాకూడదని పాపం అయ్యి శోకానికి లోను కాకుండా అప్పటికే బాధపట్ల, ఆయనకి ఏడవట్ల, భయపట్టలా. దానశ్రేష్ఠుడు ఆయనతో అన్నాడు, నిర్మలాత్మ, సత్యవాక్కులే కానీ వేరొకటి పలవటం నాకు చేత కాదు, నేను అబద్ధం అనేది చెప్పను, నా జీవితంలో లేదు. కాబట్టి నువ్వు అన్నది కరెక్టే, 2 పాదాలతో నువ్వు కింద పైన ఆక్రమించేశావు, ఇంకా నేను 3వ పాదం ఇస్తాను అన్నమాట, కరెక్ట్. కాబట్టి నేను అసత్య ఆడను అసలు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ 3వ పాదాన్ని నా తల మీద పెట్టు, ఎందుకంటే ఈ కిందదంతా నువ్వే చూసుకున్నావు, ఆ పైదంతా నువ్వే ఆక్రమించావు, ఇది ఒకటి ఉంది ఖాళీగా, నా తల మీద పెట్టు, ఇది ఒక్కటే నా దగ్గర ఉంది ఇంకా, కాబట్టి నా తల మీద 3వ పాదం పెట్టమనేది అని అంటున్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, గురువులు శిక్షిస్తే మేలే జరుగుతుందయ్యా, నా మంచి కోసమే చేస్తారు. రాజ్య మదాంధులు, రాక్షసులకు మా వంటి వారికి నువ్వు బుద్ధి చెప్పడానికి వచ్చావు, నాకు అర్థమైపోయింది. నేను చేసిన తప్పు పనికి నువ్వు నాకు చాలా కరుణతో వచ్చావు నా దగ్గరికి, అందువల్ల ఇలా అడిగావు, లేకపోతే ఇలా అడగవు కదా నన్ను. మిగతా వాళ్ళందరినీ ఎలా చేసావు? చంపేశావు. కానీ నా దగ్గరికి వచ్చి యాచించి 3 అడుగులు తీసుకుని 2 అడుగులు నేను ఆక్రమించి 3 అడుగు ఎక్కడ పెట్టమన్నారంటున్నావు. ఇంతకన్నా నా అదృష్టం ఉంది. ఇది నష్టమో బాధ అని నేను తలసనయ్యా. వైరభక్తితో నిన్ను ఎదిరించి ఎంతమంది పోరాడలేదు, వాళ్ళందరికీ నువ్వు ముక్తినివ్వలేదా? కాబట్టి ఈ చుట్టాలు, బంధువులు, మిత్రులు వీళ్ళంతా శాశ్వతం కాదు, నాకు ధర్మమే శాశ్వతం, నేను అసత్యం పలకను. పరమ పవిత్రుడివి, సాధు సత్తముడివి. మా తాతగారు అయిన ప్రహ్లాదుడు నీకు తెలియని ఏంది, నీ కాళ్ళ దగ్గరే ఉండేవాడు. ఆయన నిష్ఠతో నీ దగ్గరికి చేరాడు. ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవాడు నాకు. ప్రహ్లాదుడు చెప్పేవాడు మనవాడికి, చుట్టాలు దొంగలు వంటి వాళ్ళరా, పుత్రులేమో ధనం కోసం పీడిస్తారా, స్త్రీలు సంసార మోహంలో పడేస్తారట, ఈ ధన సంపదలు అస్థిరాలరా. కాబట్టి అచంచలమైంది ఎప్పుడు కూడా కాలం గడిచిపోయినా సరే నిలబడగలిగేది ఏంటి అంటే సత్యం, ధర్మం. దీనికోసం పట్టుకుని రా నువ్వు ఎప్పుడు అని మా తాతగారు చెప్పేవాడు. కాబట్టి నువ్వు నన్ను అధ్వేయం వచ్చి అడగటం నా అదృష్టం అని ఈయన అలా అంటుండగానే ప్రహ్లాదుడు పేరెత్తాడుగా, ఆయన వచ్చేసాడు. ప్రహ్లాదుడు వచ్చాడు, కింద నుంచి ప్రహ్లాదుడు వచ్చాడు. వరుణ పాశంతో బంధించాడుగా గరుడు, అంత కట్టేసి ఉన్నారు కదా, అంటే ఊడిపోయినట్టు లెక్క. కంట్రోల్లోకి తీసుకున్నారు ఆయన, ఎందుకంటే ఆయన మరి శక్తివంతుడు కదా, రాజు కదా, కంట్రోల్లోకి తీసుకున్నారు. అప్పుడు ఆయన ఈ తాతగారికి నమస్కారం పెట్టడానికి చేతులు లేవు, ఖాళీగా లేవు, చేతుల నుంచి బయటికి రావట్లా. అప్పుడు ఏడ్చాడు. తాతగారికి నమస్కారం పెట్టలేకపోయినా ఏడ్చాడు. ఇంతవరకు అతనికి ఏడుపు రాలే అసలు. చూడండి, ఆ గౌరవం చూడండి. బాధ ఎక్కడొచ్చింది? నాకు ఇది రాజ్యం పోయిందని కాదు, తాతగారికి నేను నమస్కారం పెట్టలేకపోతున్నానే. ఎందుకంటే ప్రహ్లాదుడు ఎలాంటి వాడు? ప్రహ్లాదుడు వచ్చాడు ప్రత్యేకంగా, ఆయన ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు కదా, నా కోసం ఎక్కడి నుంచో వచ్చాడు. కాబట్టి ఆయన నేను నమస్కారం పెట్టలేకపోతున్నానని చెప్పి అన్నట్ట. అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశాడంటే ఆ వామనమూర్తి దగ్గరికి వెళ్ళి, దేవదేవా, ఈ బలికి ముందు ఇంద్రపదవిని ఇచ్చింది నువ్వే, అంత శక్తి ఇచ్చావు కదా, మరి యజ్ఞంలో వచ్చిందేగా శక్తి అంతా, నీకు తెలియదు? అప్పుడు ఇచ్చినప్పుడు తెలుసు ఇచ్చింది నువ్వే, కానీ వీడు అహంకారంతో తప్పు చేశాడు.
ఈ తప్పు చేసినప్పుడు ఈ రాజ్యాన్ని లాగేస్తున్నది నువ్వే. కాబట్టి కరుణతో రక్షిస్తావు. నీ విషయం నాకు తెలుసు కదా. కాబట్టి మంచే జరిగింది. ఈ దేవేంద్రుడికి భోగపరత గర్వం పెరిగి కన్నులు కానరాకుండా పోయి దేవేంద్ర పాదం వచ్చిన తర్వాత, కాబట్టి వాడికి నువ్వు మంచి చేసావు, నేనేం బాధపడలేదు నా మనవడిని ఎలా చేసావు అని చెప్పి, అఖిల సాక్షి నువ్వు నారాయణుడివి అని ప్రహ్లాదుడు పలుకుతుంటే, ఈ ప్రహ్లాదుడితో ఈ రకంగా చెబుతుంటే ప్రహ్లాదుడు వామనుడికి అప్పుడు ఆవిడొచ్చింది, భార్య వింధ్యావళి. అప్పటిదాకా ఆవిడేమి మాట్లాడాల, ఆవిడొచ్చింది. చూడండి ఈ ధర్మం, వీళ్ళందరికీ ధర్మాత్ములు ఎలా ఉంటారో చూడండి. భర్తని ఇంత చేస్తున్నాడు కదా, చూస్తోంది అలాగా. ఆయన రమ్మనంగానే వచ్చి నీళ్లు పోసింది, దానం ఇచ్చేశాడు. ఆ దానం ఇచ్చే ముందు కూడా క్వశ్చన్ చేయలే, ఆయన రమ్మన్నాడు వచ్చేసింది ధర్మపత్ని. ఇప్పుడు అడుగుతోంది ఏమని, పతిభిక్షాం మమాదేహి కోమలమతే పద్మాపతి. పతికి భిక్ష పెట్టినా, నా పతి భిక్ష పెట్టినా. ఎందుకు అడుగుతున్నానో తెలుసా, నువ్వు సకల లోకాలకి నువ్వే రారాజువి, ఈ లోకాలన్నీ నిన్ను చూసే బతుకుతున్నాయి. ఈ దైత్యనాథుడు నా భర్త ఉన్నాడే, నీకు దానం ఇవ్వనని అనలా, ఇస్తానన్నాడు, ఇచ్చాడు, మాట నిలుపుకున్నాడు. ఇవ్వరాదు పోను కూడా అనలా, ఏ స్టేజ్లోనూ నిన్ను కదా, 3 లోకాలను నీకే ఇచ్చేశాడు. మరి ఇంకా ఆయన బంధించడం ఎందుకు? ఆయన చూడండి పాయింట్, లాజిక్. ఆయన నీ అన్న ప్రకారం నీకు 3 లోకాలు ఇచ్చాడు, 3 లోకాలు తీసుకున్నావు, 3వ కాలు ఎక్కడ పెట్టమన్నాడు, ఇక్కడ పెట్టమన్నాడు. అలాంటి నా భర్తని ఇంకా బంధించి ఉంచావేంటి నువ్వు? ఆయన విడిచిపెట్టు. అది భార్య మాట్లాడాల్సిన సందర్భం, మాట్లాడాల్సిన విధానం. కాబట్టి ఈ 3 లోకాలు నీకే ఇచ్చేసిన వాడికి ఏమి ఆలోచించకుండా, ఎవరైనా అనకుండా నువ్వు ఇంకా ఎందుకు? కాబట్టి ఈ బలిదైత్యుడు గొప్ప దానపరుడు, తనకున్నదంతా మాట తప్పకుండా ఇచ్చాడు, ఇతడు దండింపవలసిన వాడు కాదు. కాబట్టి నువ్వు ఎలా సరే రక్షించు అని బ్రహ్మ వచ్చాడు, చూశాడు. బ్రహ్మ వచ్చి చూసి, ఇది కరెక్ట్, వింధ్యావళి చెప్పిన మాట కరెక్ట్, ఆయన మాట తప్పలా, నీకే మాట అన్నాడు ఆ మాట ప్రకారం ఇచ్చాడు. సర్వ ధర్మాలు తెలిసినవాడు, జ్ఞాని, ధర్మాన్ని సత్యాన్ని పలికినవాడు. కాబట్టి అతను నువ్వు ఇక ఈ పాశాల నుంచి బంధించిన వాడికి వదిలేసి ఉన్నాడు అంటే, అప్పుడు విష్ణు అంటున్నాడు, బలితో అంటున్నాడు, బలి అందరూ ఉండగా అంటున్నాడు, వామనుడు ఏమంటున్నాడు తెలుసా, పద్మాసన, బ్రహ్మ కూడా ఉన్నాడు పద్మాసన, నీకు తెలుసు కదా, నేను ఎవరి మీదైతే కరుణ కలుగుతుందో, నాకు ఎవరినైతే రక్షించాలనుకుంటానో వాళ్ళకున్న సర్వం నేను తీసేసుకుంటాను. ఇందువల్ల నేను వాళ్ళని సర్వం తీసుకుంటే కానీ వాళ్ళు మామూలుగా ఉండలేరు. ఉన్నంత కొద్దీ వాళ్ళకి మనసు కుదుట పడుతుంది, ఏదో ఒకటి చేయాలనే ఉంటుంది, తపన పడుతూనే ఉంటారు, జరుగుతూనే ఉంటుంది, కర్మ జరుగుతూనే ఉంటుంది, తప్పు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని నేను తీసుకుంటా. అలా కాకుండా అహంకారంతో మదంతో ఉంటారే వాళ్ళు దూషిస్తారే నన్ను, వాళ్ళని ఎలాగో శిక్షిస్తా. కాబట్టి ధన యవ్వన రూప విద్యాబల ఐశ్వర్య జన్మ కర్మల ఆధిక్యత చేయగలిగిన గర్వ అహంకారాలు వదిలించుకుని నిర్మలుడై ఉండేవాడిని నాచే రక్షింపబడతాడు అన్నాడు. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ బలికున్నది సత్వగుణమే కదా, సత్వరజ తమో గుణాలు సత్వరజే కదా, అంటే ఈ విషయంలో సత్వగుణమే కదా. కానీ ఆ సత్వగుణంలో కూడా అహంకారం, సత్వ అహంకారం అంటే నాకు మించిన రాజు లేడని, నేను ఏది అడిగినా ఎవరికైనా ఇస్తానని, అది కూడా ఒక పాయింట్ అక్కడ. అదే శుక్రుడు చెప్పాడు కూడా అదే, నువ్వు కూడా అహంకారంతో ఉన్నావు, సత్వగుణ అహంకారంతో ఉన్నావు, ఇప్పుడు నాకు తిరుగులేదు అంటున్నావు. కాబట్టి వీళ్ళని నేను ఎలా రక్షిస్తాను, దయాన్ని సత్యాన్ని ధర్మాన్ని విడవకుండా జ్ఞానిగా ఎవడుంటాడో వాడిని నేను చేస్తాను. ఇతడు మహనీయుడు, అల్పుడు కాదు, ఇతడు పాపరహితుడు, ఇతని కట్టుబట్లు ఎంతవరకు ఉన్నాయో పరిశుద్ధామని నేను ఎంతవరకు ఆగాను తప్ప ఇంతకన్నా ఏం లేదు అని ఆయన వైపు తిరిగాడు. తిరిగి, నువ్వు రాబోయే సావర్ణ్య మంత్రంలో నువ్వు ఇంద్రుడు అవుతావు, మన్వంతరంలో కొంతకాలం అయ్యాక నువ్వు ఇంద్రుడు అవుతావు చెప్తున్నాడు బలితో విష్ణువు. తదుపరి దేవతల అర్హత సంపాదిస్తావు, నా దగ్గరికి వస్తావు, చివరికి నా దగ్గరికి వస్తావు. అంతవరకు నిన్ను నేను రక్షిస్తా. కానీ ఇంతవరకు నువ్వు ఉండటానికి ఎక్కడికి వెళ్తావో తెలుసా, నువ్వు సుతల లోకానికి వెళ్ళు. సుతల లోకం ప్రత్యేకంగా నీకోసమే నేను రెడీ చేసి పెట్టా. ఈ సుతల లోకం ఏంటి, ఎట్లాంటిది? ఇది వ్యాధులు ఉండవు, దప్పులు ఉండవు, నొప్పులు ఉండవు, బాధలు ఉండవు. విశ్వకర్మ నిర్మించి పెట్టాడు. అంటే అది ఎక్కడుంది? అది కింద ఉంటుంది, పాతాళ లోకం దగ్గరలో ఉంటుంది. అక్కడ నువ్వు ఉండు అన్నాడు. మనం ఇక్కడ ఒకసారి లోకాల గురించి మనం చెప్పుకోవాలి. మనం మొత్తం చెప్పుకుంటాం కదా, పైన 7 కింద 7 లోకాలు, అది కదా. ఈ పైన ఉన్న 7 లోకాలు ఏంటి? భూలోకం,
భౌరలోకం, సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం. కింద 7 ఉన్నాయి. ఆ కింద వాటిలో అతల లోకం, వితల లోకం, సుతల లోకం, రసాతల లోకం, తలాతల లోకం, మహాతల లోకం, పాతాళ లోకం, నరకం. పాతాళం కన్నా కిందది నరకం. కానీ ఈ సుతలం ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి 3ది అవుతుంది, కింద నుంచి. అది ప్రత్యేకమైన లోకం. అక్కడ నీకు శుభంగా ఉంటావు, నువ్వు భయపడొద్దు, నీ దానశీలత ఉత్తమమైనది. ఆ సుతల లోకంలో దేవతలు కూడా నివసించడానికి ఇష్టపడతారు. అలాంటి లోకం ఉంటుంది. చాలా అందంగా ఉంటుందట, చాలా భద్రతగా ఉన్నదట. కాబట్టి నీకు నొప్పులు ఉండవు, బాధలు ఉండవు. అక్కడ ఉండు, నీ ఆజ్ఞను, నీ శాసనాన్ని మన్నిస్తారు అందరూ. ఎవరైనా నీకు ఎదురు తిరిగితే నా చక్రం వచ్చి రక్షిస్తుంది నిన్ను. నువ్వు అన్యులెవరూ నిన్నేమి చేయలేరు. నేను ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తూ ఉంటా. సుతల లోకంలో ప్రహ్లాదుడు ఉంటాడు, ఈయన ఉంటాడు. వాళ్ళని రక్షించడానికి విష్ణువు అక్కడ ఉంటాట. ఏ కష్టం వచ్చినా వాళ్ళని చూస్తాట ఆయన. కాబట్టి నేను చూస్తూ ఉంటా. నీలో అసూయభావం తొలగిపోతుంది, నిర్మలుడు అవుతావు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోమన్నాడు. అతని మాటలు విన్నాడు, నమస్కారం పెట్టాడు. హరి, నేను ఎప్పుడూ లోకపాలకులనైనా ఇంతటి కృపజూపరు నీవు. ఎవరిని నేను కృప చూపించలేదు. దేవతలను ఇబ్బంది పెట్టా, లోకపాలకులను ఇబ్బంది పెట్టా. కానీ నువ్వు నా మీద కృప చూపించావు, కాపాడావు. నీ దయారసాన్ని నేనేమని చెప్పగలను? నాకు పెద్దరికాన్ని ఇచ్చావు, ఒక విలువనిచ్చావు, నాకు పెద్దరికాన్ని ఇచ్చావు. అలాంటి జీవితం నాకు చాలదా? అందరూ వాళ్ళు కూడా బలి గురించి ఏమని చెప్పుకుంటారు? దుర్మార్గుడు అని చెప్పట్లా, సత్యసంధుడనే చెప్పుకుంటున్నాం మనం. ఇంతసేపు చెప్పాం. బలిలో ఎంతసేపు ఆయన ఇంద్ర పదవిని ఆశ్రయించుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు అనేది తప్ప మిగతా పాయింట్లో ఏది చెప్పాం ఆయన గురించి మనం తప్పు? ఇంకో మాట లేదు, చెప్పడానికి కూడా లేదు కదా. కాబట్టి అలాంటి జీవితాన్ని నాకు ఇచ్చావు, నాకు విలువ తెచ్చిపెట్టావు నాకు. కాబట్టి ఇంతకన్నా నాకేం కావాలని చెప్పి బంధ విముక్తుడైపోయాడు. హరికి నమస్కరించాడు, బ్రహ్మకు ప్రణామం చేశాడు. శివుడు కూడా వచ్చాడు, శివుడికి కూడా నమస్కారం చేశాడు. అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకుని సుతలానికి పయనమైపోయాడు. శ్రీహరి అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చాడు. జరిగినంత విన్నాడు, ఇక్కడే ఉన్నాడు కదా. ప్రభు మంగళాత్మ, నీవు బలిని అనుగ్రహించిన విధం చాలా బాగుందయ్యా. ఇది ఎవరి బ్రహ్మరుద్రాదులు కూడా పొందలేరు, ఇతరులకు ఎవరికి రాదు ఇది. కాబట్టి ఇలాంటి మంచి పని నువ్వు చేసావు. నువ్వు సర్వాంతర్యామివి, సమదర్శనుడివి. నిన్ను చూస్తే ఇష్టం లేనివి వారికి ఎవరికి కూడా నువ్వేమివో. భక్తుల కోరికలు తీర్చడానికి మటుకు దేనికైనా సిద్ధపడతావని ప్రహ్లాదుడు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడితో అంటున్నాడు విష్ణువు అంటే ఈయనే వటువు. వత్సా ప్రహ్లాద, మంచిది. నీవారు, నీవు, నీ మనవడు సుతలానికి పోయింది. అక్కడ గదాధారి నవ్వుతూ నేను రక్షిస్తా, పాపం మీకు దరిచేరదు అనేసరికి ఆయన నమస్కారం చేశాడు, ఆయనకు ప్రదర్శనం చేశాడు, చేతులు జోడించాడు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి శుక్రాచార్యుడు అందరూ చూసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత విష్ణు శుక్రాచార్యుడు వైపు చూశాడు. చూసి, ఈ యాగం జరుగుతుండగా కదా నేను వచ్చాను, యాగం మధ్యలో ఆగింది కదా, ఈ యాగాన్ని నువ్వు కంటిన్యూ చేయి, ఈ యాగాన్ని పూర్తి చేయి, నేను ఇక్కడే ఉంటాన్నాడు. సరే, అక్కడి నుంచే ఆ యాగం ప్రకారం యాగం కంటిన్యూ అయింది. యజ్ఞం చేసేశారు, శుభంగా జరిగింది అందరికీ. ఆ శ్రీహరి ఆజ్ఞను అనుసరించి శుక్రాచార్యుడు యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ విధంగా శ్రీహరి వామనుడై బలినడిగి భూమిని పరిగ్రహించి మళ్ళీ తీసుకెళ్లి దాన్ని ఎవరికి ఇవ్వాలి? చూద్దాం ఎవరికి ఇస్తాడో. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాలి వీళ్ళంతా. దేవేంద్రుడు మీరు ఎక్కడో దాక్కుని ఉన్నాడుగా, అంతా కొట్టేశారుగా, దేవతలంతా ఎక్కడెక్కడ పారిపోయారు కదా. అతిథికి మాట ఇచ్చాడుగా, అతిథి గర్భాన్ని పుట్టాడుగా, రాష్ట్రం శిక్షించి దేవతలను రక్షిస్తా అన్నాడుగా, ధర్మాన్ని నిలబెడతానన్నాడుగా. అది అవతారం, ఈ అవతార ప్రయోజనం. అక్కడి నుంచి వచ్చాడు, తీసుకున్నాడు. ఆ ధర్మాన్ని, యశస్సుని, ఐశ్వర్యాన్ని, శుభాలను చేసే దేవతలకు వేదాలని, స్వర్గాన్ని, మోక్షాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. దేవేంద్రుడితో సహా ఈ వామనుణ్ణి అమరావతికి తీసుకెళ్లారు. అందరూ కలిసి అమరావతికి వెళ్ళారు. అక్కడ తనకు ఆద్యుడై తమ్ముడు సంభవింపగా అన్న యొక్క కోరికలు ఎందుకు తీరవు? ఇప్పుడు ఏమైనట్టు విష్ణువు దేవేంద్రుడికి ముందు దేవేంద్రుడు ఉన్నాడు, తర్వాత అదితి గర్భంలో ఈయన పుట్టాడు. అదితి గర్భంలో పుట్టిన వాళ్ళు ఈ దేవతలంతా. తర్వాత ఈయన పుట్టాడు, తమ్ముడు అయినట్లేక అన్నగారికి రాజ్యాన్ని ఇచ్చాడు పట్టుకెళ్ళి. కాబట్టి అన్నగారికి ఈ రాజ్యాన్ని అంతా అప్పు చెప్పాడు. అలాంటి తమ్ముడు ఉంటే ఇంకేం కావాలి అంటున్నాడు పోతన గారు. అలాంటి తమ్ముడు ఉంటే ఇంకేం కావాలి, రాజ్యమే కాదు ఏది కావాలో సంపాదించవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు. అక్కడి నుంచి వెళ్ళాడు. తమ్ముళ్ళు ఎచ్చటనైనా ఉంటారా ఇలాంటి తమ్ముళ్ళు? తల్లి కడుపును బాధ కలిగించే కొడుకుల కంటే శ్రేష్ఠుడైన శక్తివంతుడైన ఒకడున్నా చాలు ఇలాంటి తమ్ముడు. అదితికి 30 మంది దేవగణం కన్నదావిడ. వాళ్ళందరిలోకి చిన్నవాడే ఈ వటువు, ఈ వామనుడు అని
దేవేంద్రుడు వామనుడు సంపాదించినటువంటి ఈ త్రిభువన సామ్రాజ్యాన్ని ఆయనకు అప్పచెప్పాడు. బ్రహ్మ, శివుడు, కుమారుడు అందరూ కూడా, దర్శాధిపతులు, యుద్ధులు అందరూ కూడా ఆనందాన్ని పొందారు. ఆడుతూ పాడుతూ వాళ్ళు నెలవులకు వెళ్ళారు అని చెప్పి శుక్రారుడు అంటున్నాడు పరీక్షిత్ మహారాజా, భూమి మీద ఇసుక రేణువులను ఎవరినూ లెక్కింపలేనట్టు త్రివిక్రముని మహిమ చాలా గొప్ప మహిమ. అద్భుతవర్తనుడు హరి యొక్క విమల చరిత్రను వినివాడు గొప్ప పరాక్రమశాలి అవుతాడు, ఉత్తమ గతిని పొందుతాడు. ఎందుకు వాడు మనకి దినాంట్లో ప్రత్యేకత ఏంటిది? వీళ్ళింటో చెప్పుకున్నాం, మా ప్రసాదరావు గారు అబ్బాయి వీళ్ళింటో ఈ వాళ్ళకి దశ రామాయణం చెప్పాం, వాళ్ళు మేము వామన చరిత్ర చెప్పుకున్నాం. చాలా సుదినం వాడు, శ్రావణ శుక్రవారం మంచి రోజు, శుభమైన రోజు. ఏంటి చెప్పుకుంటూ వచ్చేదంటే, ఈ త్రివిక్రమ చరిత్ర ఎవరు విన్నా వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి, దైవ కర్మలు చేస్తారు, ఎక్కడికైనా వెళతారు, కీర్తి పొందుతారు. ముందు కీర్తి వస్తుంది బాగా, ఎందుకంటే కీర్తికి సంబంధించిన కథ కదా ఇది. ఆయన కీర్తి కోసమే కదా అన్నీ వదిలేశాడు బలిచక్రవర్తి. కాబట్టి అది దొరుకుతుంది, సౌఖ్యంగా ఉంటారు అని ఈ శుకుడు పరీక్షిత్ మహారాజుకు ఈ వామనావతార చరిత్రను చెప్పాడు. అది సూతుడు శివునికాదిములకు చెప్పాడు. అది నేను నా శక్తి మేరకు మీ అందరికీ చెప్పాను. కాబట్టి ఈరోజు ఈ చక్కటి చరిత్రను మనం చెప్పుకున్నాం. గొప్ప రాక్షసరాజు, అంతకు మించి గొప్ప అవతారం చెప్పుకున్నాం. మన అదృష్టం.